గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చినా స్థానిక వైసీపీ నేతల నుంచి ఇందుకు పెద్దగా స్పందన లేదు. ఎక్కడ ఏ నేతకు నోటీసులు అందినా సరే సీరియస్ గా స్పందించే వైసీపీ నేతలు గోరంట్ల విషయంలో మాత్రం ఇందుకు సైలెంట్ అయిపోయారు. దారిని పోయే కంపను తగిలించుకోవడం ఇందుకు అన్నది వైసీపీ నేతల భావన. అసలు అనంతపురం వైసీపీలో ఏం జరుగుతోంది? ప్రస్తుతం ఏపీలో వైసీపీ నాయకులకు పోలీసుల నోటీసులు, వరుస అరెస్టులు కామన్ గా మారిపోయాయి. ఎక్కడ ఏ నేత అరెస్ట్ అయినా వెంటనే వైసీపీ చాలా బలంగా ఖండిస్తోంది. అధినేత జగన్ వద్ద నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఈ అరెస్టుల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఓ నేత విషయంలో మాత్రం ఆ పార్టీ నాయకులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ నేత అంటే హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్. ప్రస్తుతం గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో అత్యాచార బాధితుల పేర్లు బహిరంగంగా వెల్లడించినందుకు వైసీపీ మాజీ మహిళా నేత, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కాస్త గ్యాప్ తర్వాత విజయవాడ పోలీసులు అనంతపురం వచ్చి గోరంట్ల మాధవ్కు నోటీసులు ఇచ్చారు. మార్చి 5న విచారణకు రావాలని నోటీసులు సూచించారు. అయితే ఈ నోటీసులు ఇచ్చే సమయంలోనే గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద పెద్ద హంగామా కనిపించింది. వైసీపీ శ్రేణులు అక్కడికి వెళ్లి ఆయనకు సంఘీభావం ప్రకటించాయి. గోరంట్ల మాధవ్కు సంఘీభావం తెలిపిన వారిలో కేవలం ఆయన అనుచర వర్గం మాత్రమే ఉంది. జిల్లాలో మిగిలిన నేతలెవరూ ఆయనకు కనీసం సంఘీభావం తెలపలేదన్న టాక్ నడుస్తోంది. మార్చి 5న విజయవాడ సైబర్ పోలీసులు ఎదురు హాజరు కావాల్సి ఉండగా ఆ రోజు తాను భారీ జనసందోహంతో వెళ్లాలని ప్లాన్ చేశారు గోరంట్ల మాధవ్. అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రమే గోరంట్ల మాధవ్ను పరామర్శించారు. ఆయన ఇంటి వద్ద హడావుడి ఉన్నప్పటికీ జిల్లాలో వైసీపీ ముఖ్య నాయకులెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. వాస్తవంగా వల్లభనేని వంశీతో పాటు పోసాని, ఇతర నాయకులు అరెస్టు సమయంలో జిల్లాలోని నాయకులందరూ దాన్ని ఖండించారు. కానీ గోరంట్ల మాధవ్కు నోటీసులు ఇవ్వడంపై మాత్రం ఎవరూ స్పందించలేదు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే ఆయన మొదటి నుంచి ఏ పని చేసినా కాంట్రవర్సీతోనే ఉండేదంటారు. లేని సమస్యలు కొత్తగా తీసుకొచ్చి అక్కడ వివాదాలను సృష్టిస్తూ ఉంటారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే గోరంట్ల మాధవ్కు జిల్లాలో చాలా మంది నేతలు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది. రాప్తాడు నియోజకవర్గంలో పాగా వేయాలని గోరంట్ల మాధవ్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంతో అటు ప్రకాష్ రెడ్డి కూడా ఆయనకు దూరమయ్యారు. గోరంట్ల మాధవ్ సొంత సామాజిక వర్గానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్, మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా ఈ విషయంలో ఎలాంటి కామెంట్ చేయలేదు. సొంత సామాజిక వర్గం, పైగా ఒకే పార్టీలో ఉన్న నాయకులు కూడా గోరంట్ల మాధవ్కు పరామర్శలు కానీ లేదా నోటీసులు ఇవ్వడాన్ని ఖండించడం కానీ ఎక్కడా జరగలేదు. వ్యక్తిగతంగా అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించారన్న కారణంతోనే నోటీసులు వచ్చాయి. ఇదంతా మాధవ్ స్వయం కృతాపరాధం అన్న అభిప్రాయంలో వైసీపీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. గోరంట్ల మాధవ్కు నేతల సంఘీభావం లేకున్నా తమ వెనుక పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సొంత ఎజెండాలతో మాధవ్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడని ప్రచారం జరిగినప్పటికీ ఇదంతా మాధవ్ రాజకీయ ఎత్తుగడలో భాగమేనన్న టాక్ నడుస్తోంది.